ఇలా ఒక బ్రెడ్ జామ్ అమ్ముకుంటూ నిజాయితీ ఉన్నాడు కాబట్టి అందరు వేరు. ముస్లిం ఎంతమంది ఇబ్బందులు పెట్టలేదు, మనోడు బుర్క వేసుకొని పోయి ఆడల పక్కన కూర్చోాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? అంటే ఇప్పుడు వాళ్ళ ఇజ్జత్ తీసినట్టుగా వీడు పక్కలని వాళ్ళ దాన్ని వద్దు. ఈ ముస్లిం వాళ్ళందరూ పోయి వాడని చూసి ఆడ మనిషి అనుకుంటాడు, బుర్క ఎత్తుతున్నా మా బుర్క ఎత్తున్నా మా బుర్క ఎత్తున్నా అని అట్లా అంటారు. వాడు చేసేవాళ్ళు లంగ పనులు. ఈ ఎల్లలేదు చెప్పు, అన్నిట్లలో ఉన్నారు. కానీ నిజాయితీగా బతికిన తర్వాత మనం ఇంకొని చెప్పాలి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు దానికి. మా క్రిస్టియన్స్ దాంట్లో నేను లేరు, నిజాయితీగా ఉన్నారే మా మాత్రమే గొప్ప అని నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా దేవుడు గొప్పవాడని నేను చెప్తా, ఎందుకంటే నా దేవుడు నాకే గొప్ప, నీ దేవుడు నీకే గొప్ప. నీ దగ్గరకు వచ్చే నా దేవుడు గొప్పరా అని నేను అంటే నీకేమంటది? మండుతుంది. మండినప్పుడు ఏం చేస్తావు? దౌడపల్లి అంటే 4 చేతులు పెట్టి ఇంటికి తోలిస్తాను. నేనేం చెప్తున్నా చెప్పనా, హిందువులు కూడా చాలా మంది కావాలని కూడా చేస్తున్నారు తెలుసా ముస్లింల మీద. ఇప్పుడు చర్చి అనేది అందరికి హక్కు ఉంటుంది, చర్చిల కాడికి పోయి దాడులు చేస్తలేరా? అదైతే తప్పే కదా. హిందువులది కూడా తప్పు ఉంది, లేదని నేను చెప్పాను. ఎన్ని కావాలి నీకు? పుష్కలంగా ఉన్నాయి. ఏ పరంగా అంటే ఇక్కడ ఉండకూడదు. ఒక అబ్బాయి అయితే దారుణంగా తిట్టాడు క్రిస్టియన్స్. అందరినీ తిట్టకు, తప్పు చేసిన వాళ్ళు తిట్టు. నేను తప్పు చేసిన ప్రూఫ్లతో సహా నేను చూపించి తిడుతున్నా, అట్లా తిట్టు. ఏసు తాత వచ్చిన ఇవి వీకు, ఏసు తాత నాది, ఇది అవసరమా? తప్పు చేసిన తిట్టు. దేవుడు తప్పు చేయమని చెప్పలేదు. దేవుడు తప్పు చేయమని చెప్పేటప్పుడు దేవుడే కాదు అసలు. అంటే ఇప్పుడు హిందువులు అక్కడ దాడి చేస్తున్నారు అంటున్నారు కదా, అంటే ఇల్లీగల్ కూడా కొన్ని చర్చలు కడుతున్నారు. అంటే పర్మిషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అత్త, ఆమె హాస్పిటల్ కడతా అని చెప్పి డైరెక్ట్ గా ఎన్నో వందల ఎకరాల లోపల చెప్పనా, ఆంధ్రాలో 100% ఉంటే ఈడ 5% ఉన్నారు క్రిస్టియన్స్. నేను ఆంధ్ర ముచ్చట నేను మాట్లాడట్లేదు. మా తెలంగాణలో నేను పుట్టి పెరిగిన నా తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. బయట దేశం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణలో జరిగిన దాని గురించే మాట్లాడుతున్నా, నేను చూసిందే మాట్లాడుతున్నా. నేను పోయి ఒక చర్చికే ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి నువ్వు ఇక్కడ చర్చి పెట్టకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆయన ఎవరిని కించపరచలేదు, ఆయన సువార్త చేయలేదు. కొంతమందిని మాత్రమే నేను అంటున్నా. అయితే మీరు చెప్పినట్టు ఆంధ్ర సైడ్ పెడితే ఇప్పుడు ఏదో క్రిస్టియన్స్ 4% ఉందని చెప్పారు కదా. అయితే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమంటే తెలంగాణలో అసలు క్రిస్టియన్స్ లేరని చెప్పారు. ఓ తమ్మి, ఆ ముచ్చట అయిపోయింది. క్రిస్టియన్స్ లేరన్నాడు. సతీష్ కుమార్ గురించి మాట్లాడిండు, ఆడికి పోయిండు. ఆ దుకాణం హైటెక్ సిటీ కూడా లేదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, అట్లా కట్టిండు సతీష్ కుమార్ అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండు. అయిపోయింది ఆ ముచ్చట. ఆయనే ఒప్పుకుండ్రు, హైటెక్ కంపెనీలు కూడా లేవు, అట్లా కట్టిరని చెప్పిండు ఆయన రేవంత్ రెడ్డి. అయితే అక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు మొన్న 20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, అందులో భాగంగా మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి మ్యాచ్ లో ఒక అమ్మాయి అందరిలాగానే మన లెక్కనే మ్యాచ్ చూస్తానికి వచ్చింది. అప్పటి వరకు కూడా ఇన్స్టా ఫాలోవర్స్ అసలు 2-3 వేల మందే ఉన్నారు. ఆ మ్యాచ్ చూసి వచ్చినాక మన వాళ్ళు చాలా మంది వైరల్ చేయడంతో ఒక 3.5 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు? మనోళ్ళకి మంచి చేసుకొని పోవడానికి సపోర్ట్ చేయమని చూద్దాం. ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? ఇవాళ రోడ్డు మీద ఒక్కొక్క వచ్చింది, లేకపోతే రోడ్డుకి అభివృద్ధి చేస్తున్నామంటే వానికి కూడా సాయం చేస్తాడా? ఎవడు చేయడు. ఇట్లాంటివి మాత్రం తొందరగా వైరల్ చేస్తారు. ఓ పూసలు అమ్ముకున్న దాన్ని ఎంత వైరల్ చేసిరు, ఆయన ఎత్తిన వైపు వచ్చింది. దానికి అసిస్టెంట్ అంట, ఓ కుక్కని అంట, ఓ డ్రైవర్ అంట, 50 రూపాయలు 100 రూపాయలకు పూసలు అమ్ముకున్న దాన్ని తీసుకొని ఎత్తిన కూర్చోబెట్టిరు. మరి మంచి పని చేస్తుండే ఎందుకు పట్టించుకుంటలేరు? సొసైటీలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, దాంట్లో గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? ఏం అవసరాన్ని పట్టించుకుంటలేరు? ఇదే పని, ఇంకేమైనా పని ఉందా? ఈ కాలేజ్ అమ్మాయిలు అట్లా పాడేరు, అబ్బాయిలు అయితే దారుణం. రోడ్ మీద కుక్కను కూడా చూస్తారు, ఇట్లా పాడైపోతుంది. అందుకే మిమ్మల్ని చంపేస్తారు ఆడవాళ్ళందరూ కలిసి. అంటే అబ్బాయిలదే తప్పుందా? మరి అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు ఉంటా? ఒక సినిమా థియేటర్ కోరి అమ్మాయి ఏమో హీరోని చూస్తుంది, అబ్బాయి ఎవరిని చూస్తారు చెప్పురి? హీరోని చూస్తాడు. మరి అల్ల వైరల్ అయ్యేది ఎవరు? అమ్మాయే కదా. వాడు ఒకటికి రెండు ఓంద పెట్టుకుని అది వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని బతికించినట్టుగా పనికిరాని పనులనే చేసుకుంటే పనికి వచ్చేది ఒక్కడనే చేస్తుండే. ఇప్పటివరకు ఒక్కడనే చేసిన పాపన పోతుందా? దానికి అంత 3 లక్షల మందిని తీసుకొచ్చిరు. మూలుకూట, ఎయిడ్స్ కూట, ఇన్స్టాల్ ఎంతో మంది సొసైటీ కోసము, ఓల్డేజ్ హోమ్ అని చెప్పేసి పిల్లల కోసం అని ఎంతో మంది రోడ్లు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చుగా, వాళ్ళని వైరల్ చేయొచ్చుగా. అట్లాంటి శాత కాదు, అట్లాంటివి మాట్లాడరు. అట్లాంటి వాళ్ళకి చేయమాను. ఒక లైక్ కొట్టాలంటే వాని ఆస్తులు మొత్తం అయిపోయినట్టే చేస్తాడు. ఒక్క లైక్ కొట్టాలంటే 10 మందికి పనికొచ్చే వీడియోకి ఒక్క లైక్ కొట్టాలంటే వాని ఏళ్ళు మొత్తం ఆ నిమిషం అయితే పడిపోయినట్టే. ఇక పుత్తూరు తీసుకొని కట్లు కట్టించుకురావాలి. అంత దారుణంగా అదే పనికిరాని వీడియో పెట్టు, నిమిషంలో వైరల్ అయిపోతుంది. ఇక అది వైరల్ చేసినోడు ఎన్నో మూలకు అంటాడు. సామాన్ లాంటిని వైరల్ చేయలేదు. ఆంటీకి అసలు మాట్లాడానికి వస్తా సామాన్ లాంటికి? నిన్న మన విషయం రాగానే ఆ డబ్బు నెలకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు, అందరికి ఒకటే న్యాయం. మరి సామాన్ లాంటి న్యాయాలు వైరల్ చేసినప్పుడు ఆంటీ ఏమన్నది? నన్ను ఎంతగానో వైరల్ చేసి సంకలు గుర్తుకుంది. నిన్న మన వచ్చి బయటికి మన పనికిరాని కాదా నాయన, పనికొచ్చే చేయరా నేను చెప్తున్నాను. కాదని వైరల్ చేసిన పని ఏముంది? దేశం కోసం ఎంత మంది ఇలా బయటకు వచ్చి కష్టపడుతున్నారు ఆడపిల్లలు, వాళ్ళని వైరల్ చేయొచ్చు.
ఆ కప్పు కొట్టిందని మర్చిపోవచ్చు. ఉం? ఈ పనికిరాని దాన్ని తీసుకొచ్చి ఉత్తగా శూన్యత పోయిన దాన్ని దోడి పోయిన దాన్ని వైరల్ చేసి పెట్టింది. దేనికి పనికిరాని దాన్ని? దేనికన్నా రూపాయికి పనికొస్తుందా? మోనాలిస్ అని ఒకసారి మైక్ ఇచ్చి మాట్లాడితే ఏమన్నా అల్లో బచ్చే అని దానికైనా మాట్లాడొచ్చిందా? ఆ? ఏమన్నా మాట్లాడొచ్చిందా దానికి మైక్ ఇస్తే? ఏం మాట్లాడానికి రాలే దానికి. అట్లాంటి పనికిరాని అయితే ఏమాను మన తెలంగాణలో ఉన్నంత లంగపోరగాన్లు ఏడలేరు. మన తెలంగాణలో ఉన్నంత లంగపోరగాన్లు ఏడ దొరకవు.